హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. ఇప్పుడు మనం పార్వాట గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో పొద్దున్న తెల్లవారుజామున తెప్పోత్సవము, తెప్పని కోనేట్లో ఎలా వదలాలో చూసాం. పార్వాట గురించి తెలుసుకుందాం. మార్నింగ్ ఎప్పుడైతే తెప్పని వదిలినామో ఆ రోజు సాయంకాలము ఇలా పెద్దలు, రెడ్లు అందరూ కలిసి దేవుడికి తీసుకోవాల్సిన వస్తువులన్నీ అంటే దండ, టెంకాయలు, మిగతా వగేరా అన్నీ తీసుకొని గుడికి అయితే బయలుదేరుతారు బ్యాండ్ మేళంతో. గుడికి వచ్చేసి అక్కడ గుళ్ళో వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులన్నిటినీ ఇచ్చేసి పూజారితోటి హారతి పళ్ళెము, కాగడాలతోటి తెప్ప దగ్గరికి అయితే వచ్చేస్తారు. తర్వాత తెప్పలో ఉన్న కలశాన్ని అయితే బయటికి తీసి గుడి పూజారులే చేతిలో పట్టుకొని గుళ్ళోకి అయితే వస్తారన్నమాట. తర్వాత ఆ కలశాన్ని తీసుకొచ్చి పల్లకిలో పెట్టి పల్లకిలో లోపల ఊరేగింపు విగ్రహాన్ని కూడా గుడిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి పల్లకిలో అయితే కూర్చోపెడతారన్నమాట. ఇప్పుడు పల్లకిలో 9 రోజుల నుంచి పూజలు చేసిన కలశము ప్లస్ ఊరేగింపు అమ్మవారి విగ్రహము 2 పల్లకిలో కూర్చోపెట్టి పార్వాట ఉత్సవం మొదలు పెడతారన్నమాట. చూసారా, కోనేట్లో ఉన్న తెప్పని నిదానంగా బయటికి తీస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసారా, కలసంకి చూడండి ముక్కు, కళ్ళు, నోరు, చెవులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది సపరేట్గా మా పెద్దనాన్నలు పూర్వంలో దాతలు ఇచ్చిన డబ్బులతోటి ఆ కలసాన్ని అయితే చేశారు. ఇంకొకటి, ఈ కలసానికి టెంకాయ ఉండదన్నమాట. టెంకాయ ఉంటే గిన పూర్ణ కలసం అవుతుంది, కానీ ఇక్కడ కలసంకి టెంకాయ ఉండదు. కేవలం చెంబు, పూలు, లోపల ఈ బూది పండు కానీ నిమ్మకాయ కానీ పెడతారనమాట. తర్వాత అమ్మవారి అంశ కాబట్టి నిమ్మకాయల దండ అయితే వేస్తారు. పళ్ళకి ఎత్తుకొని తీసుకునేటప్పుడు అవి షేక్ అవ్వకుండా ఉండడం కోసమని కలసంని ప్లస్ ఊరేగింపు విగ్రహాన్ని బాగా గట్టిగా తాళ్లతో అయితే కడతారు. చూడండి, అదే ఇది విజువల్ అన్నమాట.
కలసంని అయితే పల్లకిలో పెట్టేశారు కదా, ఇప్పుడు అమ్మవారిని అయితే బయటికి తీసుకొని వస్తారనమాట. అమ్మవారిని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఇలా మేళతాళాలతో హారతి ఇచ్చి అమ్మవారిని బయటికి అయితే తీసుకొని వస్తారు. కంపల్సరీ ఇలా అడుగడుగున హారతి ఇవ్వాలి, తర్వాత టెంకాయలు కూడా కొట్టాలన్నమాట. ఇక్కడ కంప్లీట్గా అమ్మవారు బయటికి హాల్లోకి వచ్చిన తర్వాత అందరూ పెద్దలు, రెడ్లు, ఇంకా పూజారులు ఎవరన్నా పద్యాలు చెప్పేవాళ్ళు ఉంటే ఈయన పద్యాలు చెప్తారనమాట. తర్వాత అమ్మవారు పార్వాటకి కదులుతుంది నెక్స్ట్. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఈరోజు మొత్తం నిన్న వీడియో ఈరోజు వీడియో మీరు కంప్లీట్గా చూస్తే ఇదంతా పండగ అయిన మరుసటి రోజు అనమాట. పండగ రోజు కేవలము ఊర్లో ఉన్న దేవతా విగ్రహాలను జమ్మి చెట్టుకైతే తీసుకెళ్తారు. ఇది మరుసటి రోజు అంటే కరి పండగ రోజు ఉదయాన యాట కోసి అమ్మవారి కలశంను అయితే బయటికి తీసుకొని వచ్చి తెప్పలో కూర్చోపెట్టి కోనేట్లో తెప్పను వదులుతారనమాట. సాయంకాలము ఆ తెప్పను బయటికి తీసి కలశంని చేతిలో పట్టుకొని గుడిలోకి వచ్చి అమ్మవారిని అయితే బయటికి తీసుకొస్తారు. అది పార్వాట. తర్వాత డొక్కులలో అమ్మవారిని కాసేపు నిలబెట్టి పార్వాట అంటే మెయిన్గా మనకు ఒక చిన్న ఇదంటూ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఇది పార్వాట ఇలాగే జరుగుతుంది అనమాట. చిన్న మేకపిల్లకి తోక కోసి కాస్త ఉప్పు కారం అంటించి వదిలేస్తారనమాట. అది ఎవరు పట్టుకుంటే వాళ్ళకి అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే పార్వాట చేశారనమాట. ఇప్పుడు మా చిట్టి బాబునైతే పొద్దున్న చెప్తున్నాడు. పొద్దునైతే ఫుల్ ఎమోషన్తో చెప్పాడు. ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తూ చెప్పాడనమాట. చుట్టూ జనాలు తక్కువ ఉండ్రి, కానీ ఎంత బాగా చెప్పాడో. ఊరు పెద్దలైతే ఇంత బాగా చెప్పారని మళ్ళీ 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 చెప్పించుకుంటున్నారు. వాడు చెప్పే పదాలు అర్థం కావడం లేదు, కానీ వాడి ఎమోషన్ మాత్రం అందరికీ అర్థమైపోయింది.
చూస్తున్నారు కదా, ఇప్పుడు అమ్మవారి పల్లకినైతే కాస్త బయట అంటే గుడికి బయట తీసుకొని వచ్చేసి కాసేపు నిలబెట్టారనమాట. ఇక్కడ ఎందుకు అనంటే అది మేకకు తోక కోసి విడిచేస్తారు. అది పట్టుకొచ్చిన తర్వాతనే ఇక్కడ అమ్మవారు ఇంకా ఊర్లోకి కదులుతుందన్నమాట. ఇదే పల్లకి ఇంటి దగ్గరికి కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, పల్లకి కింద అయితే అలా ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చేది ఇది ఆచారము. ఇక్కడ చాలాసేపు నిలబెట్టారు కాబట్టి అందరు ఇంకా వాళ్ళకు నచ్చినట్లుగా మొక్కడం, ప్రదక్షిణ చేయడం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మేకను పట్టుకునేంత వరకు అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ఇట్లా పెద్దవాళ్ళు వచ్చి ఇంకా దొరికింది, పద వెళ్ళిపోదాము, అమ్మవారిని కదిలించండి అనేంత వరకు కంపల్సరీ ఉండాలన్నమాట. చెప్పాను కదా, ఈ ఊర్లో రూల్స్ ఇలాగే అనమాట. ఇది అయిన తర్వాత అది, అది అయిన తర్వాత ఇది అని ఖచ్చితంగా జరిగే తీరాలన్నమాట. ఇప్పుడు ఇంకా రెడ్లు సిగ్నల్ ఇచ్చేంత వరకు అమ్మవారి ఇక్కడే ఉండాలి. తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకా పల్లకినైతే ఊర్లోకి తీసుకెళ్తారు. ఊర్లోకి తీసుకెళ్ళిన పల్లకి మొదటగా వెళ్ళేది ఈ ఊరి రెడ్డి వాళ్ళ ఇంటికి అన్నమాట. ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఆ మేక ఎక్కడైతే ఇడిచిపెట్టిన మేక ఈ పిల్లోనికి దొరికిందనమాట. అందరూ కంగ్రాచులేషన్ చేస్తున్నారు. నేనైతే ఈ మేకను ఏం చేస్తావు అని అడిగితే ఇంకా చిన్నది కదా పెంచుకుంటా అని అన్నాడనమాట. వాళ్ళకే అది, ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు పల్లకి అయితే ఊరి రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళేకి బయలుదేరిందనమాట. చాలా లోపలికి ఉండింది ఇల్లు. నేనైతే ఎప్పుడు చూడలేదు. మా అన్నవాళ్ళు ఫస్ట్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతనే నెక్స్ట్ ఊర్లో వస్తుంది అని అన్నారనమాట. ఇదన్నమాట రెడ్డి వాళ్ళ ఇల్లు. వీళ్ళు కుటుంబ సభ్యులు లేరా అని అడిగినాను అనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ప్రస్తుతానికి లేరు, కానీ ఇలాంటి క్రతువులు ఏవైతే జరుగుతాయో అప్పుడు వాళ్ళు వచ్చి జస్ట్ పూజ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళంతా చాలా దూరంలో సెటిల్ అయిపోయారు. ఎవరో ఒకరు అంటే వాళ్ళ తరతరాలుగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని అయితే వెళ్ళిపోతారని చెప్పారు. కానీ అది చాలా పాత ఇల్లు, రెనోవేషన్ కూడా చేపియలేదు ఎందుకు అని అడిగాను. ఎవరు ఉండరు ఇక్కడ, చాలా లోపలికి కదా అని చెప్పారనమాట. ఇలాంటి సాంప్రదాయాలు అనేటివి కంపల్సరీ ఈ ఊర్లో ఉన్న మనుషులు కానీ జనాలు కానీ పాటిస్తారు. ఈ అమ్మనే ఈ ఊర్లో ఉన్న జనాలని కాపాడుతుంది అని నమ్ముతారనమాట. ఏ చిన్న కష్టం వచ్చినా, డెవలప్మెంట్ జరిగినా అన్నీ ఈ అమ్మవారికి మొదటగా థ్యాంక్స్ చెప్పేలాగా ఏదో ఒకటి చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలు పెడతారు. రీసెంట్గా ఈ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉండింది. ఈ ఊరి రెడ్డి అక్కడ చూసి బోర్ అయితే వేయడం జరిగింది. తర్వాత ఓవర్ ట్యాంక్ కట్టించారు. అది రీసెంట్ ప్రాబ్లం అన్నమాట. అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం ఏదో ఒకటి చేసి ఇక్కడ అమ్మవారి దీవెనలు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మిగతా ప్రాసెస్ పనులు స్టార్ట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇండ్ల దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి కూడా వచ్చింది. మా వాళ్ళు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు టెంకాయలు, పూలు, ప్రసాదం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నారు. నేనైతే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నిండు బిందె నీళ్ళు పల్లకి ముందరైతే పోస్తాను అనమాట. ఇంతటితో పార్వాట కొంచెం అయిపోతుంది. నెక్స్ట్ నైట్ ఈ ఊర్లో అమ్మవారు ఎప్పుడైతే గుళ్ళో నుంచి బయటకు వస్తుందో నైట్ 11:30, 12 వరకు ఊర్లోనే ఉంటుందన్నమాట. అంతవరకు ఇక్కడ ఏం చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే అండ్ కామెంట్ కూడా చేయండి.
ఏమన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టాలంటే ఈయన కామెంట్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ అన్నీ చేసి మీ ముందరికి వస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ నౌ. నెక్స్ట్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.